ప్రభునామనకు గంత కలుగునుగాక. యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వాక్యం మనం చూసుకుంటున్నాము. దుష్టులకు విజయం కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రమే ఉండును. యోబు స్నేహితుడైనటువంటి జోఫరు పలికినటువంటి మాటలు మనం ఇక్కడ చదువుకున్నాం. యోబు ఈ లోకంలో ఒక నీతిమంతుడుగా యథార్థవంతుడుగా జీవించినట్టుగా దేవుడే సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే యోబు కలిగిన శ్రమలను బట్టి యోబు ఏదో ఒక తప్పు చేశాడు, పాపం చేశాడు కనుక దేవుని ఉగ్రత, దేవుని కోపం అతని మీదకి వచ్చినందున ఈ శిక్షలన్నీ అనుభవిస్తున్నారని రుజువు చేయాలని వారి స్నేహితులు ప్రయాసపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, సాతానుతోనే సాక్ష్యం ఇస్తున్నాడు, నువ్వు నా సేవకుడైన యోబుని చూచితివా, అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, అటువంటి వాడు భూమి మీద ఎవడునూ లేదన్నప్పుడు సాతాను అన్నాడు, ఆయన ఊరికనే యథార్థవంతుడయ్యాడా, నీతిమంతుడయ్యాడా, అతనికి ఇచ్చిన వాటి చుట్టూ నువ్వు కంచె వేస్తివి, సాతానుడగు వాడు నేను అందులోకి పోనీయకుండా చేస్తుండివి అన్నప్పుడు దేవుడు, నువ్వు వాడిని కలిగిన వాటిని ఏమైనా చేసుకోగానే అతని ప్రాణం మీద నీకు అధికారం లేదని చెప్పాడు. అటువంటి సమయంలో సాతానుడు వెళ్ళి ఒకే దినమందు వారి 10 మంది బిడ్డలు చనిపోయేటట్టుగా చేశాడు. ఆయనకున్న ఆస్తిపాస్తులు అందటినీ పట్టుకొని శత్రువులు ఎత్తుకొని పోయేటట్టు చేశాడు. కానీ ఈ విషయం అంతా కూడా ఆయనకి తెలియపరిచినప్పుడు యోబు తన తల వెంట్రుకలు గొరికించుకొని గోనె పట్ట కట్టుకొని భూమి మీద సాష్టాంగపడి ఒక మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునికే ఘనత కలుగునుగాక అని చెప్పాను. కానీ ఈ విషయంలో ఏది కూడా యోబు పాపము చేయలేదు. అయితే అతడు ఏమన్నాడంటే, శరీరం బాగుంది కదా, శరీరాన్ని ఒకసారి తాకితే అతను నేను దూషించి మరణం అవుతాడు అని సాతానుడు దేవునితో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు దానికి కూడా అనుమతి ఇచ్చాడు. మరి అపవాది యోబు శరీరాన్ని తాకాడు. శరీరం అంతా గొప్ప కురుపులతో అతను బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి సమయంలో తన భార్యను వాడుకున్నాడు అపవాది. ఏమని ఆమె చూచి, నువ్వు ఇంకా యథార్థవంతుడుగా ఉంటావా, నీ యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించి మరణమైపోమన్నప్పుడు యోబు ఆమెను గద్దించి ఆమెను గద్దిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ కూడా యోబు పాపము చేయలేదు. ఆ తర్వాత యోబు కలిగినటువంటి గొప్ప సేన స్థితి చూచి వారు ప్రాణ స్నేహితులైనటువంటి ముగ్గురు యోబును ఓదార్చడానికి వచ్చారు. అయితే వారిని కూడా సాతానుడు వాడుకున్నాడు. వారేం చెప్తున్నాడంటే, నువ్వేదో ఒక తప్పు చేశావు కనుకనే నీకు ఈ స్థితి కలిగింది అని ముగ్గురు ఏదో ఒక విధంగా యోబు తప్పు ఒప్పించాలని చూశాడు. కానీ యోబు అన్నాడు, నేను ఏ తప్పు చేయలేదు, నేను యథార్థవంతుడిని అనే మాట్లాడాడు. కనుక యోబు తన విశ్వాసంలో తన యథార్థతలో గట్టిగా నిలబడ్డాడు కనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25-27 మనకు చూస్తే, నేను నా విమోచకుడిని సజీవుడిగా చూస్తానంటున్నాడు. ఎందుకంటే నా శరీరం ఒకవేళ కుళ్ళిపోయినా పర్వాలేదు, చీకిపోయినా పర్వాలేదు, నా విమోచకుడు సజీవుడనియు నేను కనులారా ఆయన చూచిదని నేను నమ్ముచున్నానని చెప్తున్నాడు. నా మట్టుకు నేనే చూచిదని అన్నాడు. మరి ఆయన విశ్వాసతలో ఎక్కడ కూడా పొరపాటు కలగనందున అతని శ్రమలు ముగిసిన తర్వాత దేవుడు యోబుకి 2 ఆశీర్వాదం ఇచ్చాడు. మరలా 10 మంది బిడ్డలను ఇచ్చాడు. మరలా అతను ఇంకా తన శ్రమలు ముగిసిన తర్వాత 140 సంవత్సరాలు మరలా బ్రతికాడు. అతడు దీర్ఘాయుష్మంతుడై తన కుమారులను చూసి, అనగా 4 తరం వరకు తన బిడ్డలను చూసి జీవించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వాసములో స్థిరంగా ఉండాలి. మనం అపవాది ఒకవేళ అనుమతి పొంది మనం శోధించిన దేవునికి విరోధంగా మనం మాట్లాడకూడదు, తలంచకూడదు, క్రియ జరిగించకూడదు. ఎందుకంటే వాళ్ళని కాపాడేవాడు మన దేవుడే. ఆ విశ్వాసం మనలో స్థిరపరచబడేదానికి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, యోబు ఎంతటి శ్రమ కలిగినప్పటికీ తన విశ్వాసంలో స్థిరంగానే ఉన్నాడు. నిన్ను దూషించలేదు, అవమానపరచలేదు. మేము చిన్న శ్రమ వచ్చినా దేవుడు మాకు ఎందుకిట్ట చేశాడని అనే స్వభావం మనుషుల్లో ఉన్నది. దేవత వారిని క్షమించమని అడుగుతున్నాం. దేవుడు మాకు మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదని గుర్తుంచుకొని నిన్ను గణపరచగలిగే దానిదా మాకు అందరికీ దయచేయమని, దీవించమని యేసు పరిశుద్ధ నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.